పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ బీచ్ పరిసరాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కొత్తపల్లి మండలంలో మొత్తం 1360 భూమి కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోయిందని, ఒక్క ఉప్పాడ కొత్తపల్లిలో 80 ఎకరాలు కోతకు గురైందన్నారు. వందలాది ఇళ్లు కోతకు గురవుతున్న ఉప్పాడ కొత్తపల్లి తీరం సందర్శించి సముద్రపు కోత పరిశీలించారు. పూర్తి వివరాలు మా ఉమ్మడి తూర్పుగోదావరి కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. ఏదైతే సముద్రపు కోత పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించి వెళ్లారు. దీనికి సంబంధించి ఏ విధంగా కోత జరుగుతుంది, సముద్రపు కోత ఎలాగుంది, ఎప్పటి నుంచి పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ పవన్ కళ్యాణ్కి భూ సర్వే కాకినాడ జిల్లాకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు వివరించారు. ఇప్పుడు ఇక్కడ అసలు ఉప్పాడ కొత్తపల్లిలో పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత భూమి కోత గురై సముద్రంలో కలిసిపోయిందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఎట్లా ఎంత భూమి ఈ ప్రాంతంలో కోత గురై సముద్రంలో కలిసిపోయింది, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏ వివరించారు? సారు వచ్చి ఈ ఎరోజన్ అయినటువంటి ఏరియా వివరాలన్నీ మ్యాప్ మీద అది పరిశీలించారు. ఈ ఎక్స్క్లూజివ్లీ ఉప్పాడ విలేజ్లో 84 ఏకర్స్ కోతకు గురవడం జరిగింది. అలాగే టోటల్గా 8 విలేజెస్ ఈ మండలంలో 1360 ఎకరాల భూమి ఈ ఎరోజన్కి గురవడం జరిగింది. అంటే మొత్తం ఎప్పటి నుంచి దాని తీవ్రంగా 8లో ఈ విలేజ్ అయితే సర్వే నోటిఫికేషన్ జరిగింది. 56లో రికార్డ్ ఫైనలైజ్ అయింది. ఆ 8 ఇయర్స్లోనే ఒక 23 ఏకర్స్ అయినట్లుగా మనకి మ్యాప్ దీని ద్వారా తెలుస్తుంది. రెండోది ఆ తర్వాత ఇప్పటి వరకు 60 ఎకరాలు టోటల్గా ఈ ఒక్క విలేజ్కి 84 ఎకరాలు ఎరోజన్ జరిగింది. అంటే మొత్తం మండలం మొత్తం మీద 8 గ్రామాల్లో కలిపి ఎంత 1360 ఎకరాల వరకు ఎరోజన్ జరిగింది. అంటే ఇది తీవ్రత మరి ఎన్ని సంవత్సరాలు కొనసాగే పరిస్థితి ఉంది? అది ఎంత డీటెయిల్స్ అన్ని మ్యారిటైమ్ బోర్డు, పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టెక్నికాలిటీస్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. జస్ట్ మాది మ్యాపింగ్ సంబంధించిన వివరాలన్నీ మేము వివరించడం జరిగింది. అంటే ఏం చేస్తే ఈ కోతని నివారించవచ్చని అదే వాటికి సంబంధించి మేము టెక్నికల్ అథారిటీ కాదు, మ్యారిటైమ్ బోర్డు వారిని సంప్రదిస్తే వారి వివరాలన్నీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి. గతంలో కొంత రాతి కట్టుబడి చేసాం కదండి, అది ఇప్పుడు ఇక్కడ కూడా 5 ఏళ్ల క్రితం కొంత చేసాము, అది కూడా కలిసిపోయింది. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటే బాగుంటుంది? సార్కి ఎక్స్ప్లెయిన్ చేశారండి, వారు ఏం చెప్పారో మరి ఒకసారి కైండ్లీ యూ టేక్ ఫ్రమ్ దమ్. ప్రస్తుతం అయితే ఈ కోత అయితే ఈ తీవ్రత అయితే ఇంకా అదే అది మనం వాళ్ళు తీసుకునే ప్రికాషనరీ మెజర్స్ కోసమే సార్ వచ్చారు కాబట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఇది ఇక్కడ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నది. ఏదైతే ఇక్కడ ఈ సముద్రపు కోతకు గురవుతున్న మొత్తం ఉప్పాడ కొత్తపల్లి అంటే ఈ మండలంలోని 8 గ్రామాలు దీనికి సంబంధించి కోతకు గురైన దాదాపు 1444 ఎకరాలు మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఒక్క ఉప్పాడ కొత్తపల్లిలో మాత్రమే కేవలం 84 ఎకరాలు ఇది సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇక్కడ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఏదైతే గట్టుందో రాళ్లతోటి అదంతా కూడా కొట్టుకుపోయి ఇప్పుడు విలేజ్లో దాదాపుగా ఉప్పాడ కొత్తపల్లి 8 గ్రామాలకి ఈ ఎఫెక్ట్ ఉంది. 8 గ్రామాలకి సంబంధించి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటే దీన్ని నివారించవచ్చు, శాశ్వతంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ రాతి కట్టుబడి అంటే జియో చూపుతో ఏర్పాటు చేస్తే ఆగుద్దా, లేకపోతే వేరే విధంగా పోర్టుల్లో చేస్తున్న విధంగా ఇక్కడ చేయాల్సి ఉందా, ఇలాంటి అంశాలన్నిటికి కూడా సంబంధించి ఉన్నతాధికారులతో ఒక అధ్యయనం చేయాల్సి ఉంది. దాని తర్వాత దీని మీద క్లియర్గా ఒక ప్రణాళిక వస్తుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదైనా గత 40 అంటే 50 సంవత్సరాలుగా చూసినట్లయితే ఇక్కడ 1400 ఎకరాలు అది ఎవరైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో పొలం కావచ్చు, అలాగే నివాస ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ అధికారులు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ఉప్పాడ కొత్తపల్లి నుంచి.